యేసుక్రీస్తుల వారి మాట ప్రకారం స్వర్గం వెళ్ళటం ఈజీయా కష్టం అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పరలోకానికి వెళ్లే ద్వారం ఎలా ఉందట? ఇరుకుగా ఉంది. ఆ ఇరుకు ద్వారాన్న మీరు స్వర్గాన్ని చేరడానికి భూమి మీద మీరు ఏం చేయాలట? పోరాటం అన్నాడు. ఉద్యోగం కొట్టడం, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం పోరాటం, అది నీకు తెలిసిన పోరాటం. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే పోరాటం, అది నీకు తెలిసిన పోరాటం. లోకంలో ఒక ఆస్తిపరుడిగా, డబ్బు సంపాదించిన వాడిగా ఎదగాలి అంటే చాలా కష్టాలు పడాలి, చాలా వ్యాపారాలు చేయాలి, రాత్రి పగలు ఎన్నో శ్రమలు పడాలి, అప్పుడు కానీ డబ్బు సంపాదించి ఉన్నత స్థానంలోనికి వెళ్ళడం, అది నీకు తెలిసిన పోరాటం. ఒక క్రికెటర్ అవ్వాలి అంటే అది చిన్న విషయం ఏమి కాదు. క్రికెట్ ఆడటం అనేది చాలా పెద్ద కృషి. 24 గంటలు నెట్ లో ప్రాక్టీస్ చేస్తే గానీ దేశం తరపున ఆడడానికి తీసుకోరు, అదొక పోరాటం. ఇవి మీకు లోక సంబంధంగా చిన్న చిన్న స్థానాలు, చిన్న చిన్న గొప్ప స్థాయిలోనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అదే పోరాటం అని నీకు తెలిస్తే, స్వర్గం ఏదో తెరిచేసిన డోర్లు అనుకున్నావా? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయేది అనుకున్నావా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేదనుకున్నావా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేక మంది ప్రవేశింప చూతురు కానీ వారి వలన, అంటే ఇప్పుడు అనేక మంది ప్రవేశింప చూతురు అంటే మేము స్వర్గానికి వెళ్ళడానికి వస్తాము అని ఆయన దగ్గరకు వచ్చారు, రాజ్యంలోకి వచ్చారు, రక్షణ పొందారు, పరలోకం వెళ్ళాలి అని ఆశతోనే ఉన్నారు. కానీ ఆశ నెరవేరాలి అంటే క్రీస్తు చెప్పింది పరలోకం కావాలా? పోరాడండి. పరలోకం కావాలా? పోరాడండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే 60-70 సంవత్సరాలు హ్యాపీగా ఉంటావు, సుఖంగా ఉంటావు. అందుకే కదా రాత్రి పగలు చదువుతావు, అందుకే కదా కోచింగ్లకు వెళ్తావు, అందుకే కదా ఎన్నో కష్టాలు పడతావు. మరి స్వర్గం వస్తే జీవితకాలం సుఖంగా ఉంటావు కదా. ఆకలి దప్పికలు లేని లోకాన్ని సంపాదిస్తావు కదా. దాహం లేని లోకము, ఆకలి లేని లోకము, రోగాలు లేని లోకము, అసలు చింత అన్నదే లేని లోకము, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే లోకం స్వర్గం అయితే అది ఈజీగా వస్తుందని ఎలాగనుకున్నావు? ఏ పోరాటం లేకుండా పరలోకానికి వెళ్ళిపోతారని ఎవరు చెప్పారు మీకు? అసలు ఎవరు చెప్పారు? పోరాడితేనే పరలోకం, పోరాడితేనే పరలోకం. క్రీస్తు బోధ ఇది.